ధర్మేంద్ర ప్రధాన్ ఆయన అసలు నీకు నిద్ర ఎట్లా పడుతుందో అర్థమైతలేదు. దేశమే నిన్ను వద్దంటుంటే ఇంకా నువ్వు ఆ కుర్చీని అంటు పెట్టు. ఇక మన పదగాలకేమో గోమూత్రము, ఆవు పేడ, జై శ్రీరాము ఈ పదాలు ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద వేసిరు. ఇటు పేపర్ లీకేజ్ అయ్యేమో ఈ పోరగాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిరు. మల్లన్న, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే తెలంగాణ ప్రజలు మొత్తం మిమ్మల్ని రాజీనామా చేయమంటారు. చేయండి. ఫస్ట్ నీవు రాజీనామా చేయి, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ని అడుగు. ఫస్ట్ నిన్ను ప్రజలు, తెలంగాణ ప్రజలు, బీసీ ప్రజలు ముఖ్యంగా ఫస్ట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని అంటున్నారు. నీవు ఒక బీసీ ప్రధానిని పట్టుకొని ఏది పడితే అది మాడతావా? ఎంత అహంకారం, ఎంత బలుపు నీకు! జర బలుపు తగ్గించుకో మల్లన్న. ఇన్ని రోజులు మా పార్టీ వాళ్ళు అది ఇది అంటే కూడా, అరే భయ్ ఒక బీసీ నాయకుడు వచ్చాడు తెలంగాణలో, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఏదో మంచి చేస్తుండు అని అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేసినందుక, నీకు సపోర్ట్ చేసినందుకు మాలాంటి వాళ్ళకు ఇవన్నీ అవసరమా? జరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీసీల గురించి మాట్లాడు, మోడీ గురించి మాట్లాడు, బీజేపీ గురించి మాట్లాడు. ఓకే, నీ కోపం వస్తే మోడీని తిట్టు, బీజేపీని తిట్టు, నీకెందుకురా భయ్? గోమూత్రము నీకెందుకు? నీకు సిగ్గు శరం ఉంటే రేపు పొద్దునే రాజీనామా చేయి. నీవు రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా అడుగు. నీ బీసీ బిడ్డవు, అన్ని రకాలుగా నీ మంచి చేసినా చెడు చేసినా నీ అసలు వాళ్ళకి వెనుక ఉండాలి, సపోర్ట్ చేయాలి. అరే ఏదో కొంత మంచి జరుగుతుంది, ఒక పార్టీ ఉంది అన్ని వెనుక నీకోసం సపోర్ట్ చేస్తే నీవు మొత్తం దేశానికే ధర్మానికే నాశనం చేయడానికి పుట్టావా? కమ్యూనిస్టుల కన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు కదా, వాళ్ళని నయ్యం, వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు మల్లన్న. ఈ తప్పు మల్లన్న, మారాలి. నువ్వేం మాట్లాడినా బీసీ గురించి మాట్లాడు, ప్రతి ఒక్కరిని కలుపుకోపో. అన్ని పార్టీల వాళ్ళని, అన్ని కులాలని, అన్ని మతాలని కలుపుకోపోతేనే సక్సెస్ అవుతావు, లేకుంటే సక్సెస్ కావు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈసారి మీకు ఇంత మంచి చెప్పినా కానీ నెక్స్ట్ టైం మాత్రం మా పార్టీ జోలికి, ఓకే మా పార్టీ జోలికి రా. ధర్మం, గోమూత్రం ఇలాంటి మాటలు మాట్లాడానుకో బాగుండదు మల్లన్న, జాగ్రత్త. ఏదో మళ్ళీ చెప్తున్నాను, ఏదో బీసీల గురించి మా పార్టీలో కూడా కొద్దిగా తప్పులు జరుగుతున్నాయి, మా వాళ్ళు కూడా ఒకే వర్గానికి కొమ్ముగాస్తున్నారు, ఒకే వర్గానికి 70% పదవులు ఇస్తున్నారని మాకు కూడా కోపం ఉంది, సమన్వయం పాటించలేదని మాకు కూడా కోపం ఉంది. దానివల్ల మీ లాంటి వాళ్ళకు ఏదో సపోర్ట్గా చేసినంత మాత్రాన అందరిని అనుకుంటున్నావా? మాకు ధర్మం, దేశం మాకు ముఖ్యం, తర్వాతనే వేరే అన్ని. మా పార్టీ సిద్ధాంతమే దేశం ఫస్ట్, తెలుసుకో. టైం వస్తే దేశం కోసం నిలబడతాం, కానీ బీసీ ఎంత మనసులో ఉన్నా అనగదొక్కుంటాం. జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి మోడీ గారి గురించి కానీ తిక్క మాట్లాడితే మంచిగా ఉండదు. ముందు రాజీనామా చేయి. నువ్వు నిజంగా మనిషివైతే రాజీనామా చేయి. నీకు చీము నెత్తురుంటే నీవు రాజీనామా చేయి. జై శ్రీరామ్.